ఆయుష్ కౌన్సిలింగ్లో అంటే వీడియోస్ పెడుతున్నాను కదా, దానికి వచ్చిన ఒక కామెంట్కి ఆన్సర్ చెప్తానని చూడండి. కౌన్సిలింగ్లో అంటే వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే, మనకి కౌన్సిలింగ్లో చాలా స్టెప్స్, చాలా రౌండ్స్ ఉంటాయి కదా, అలా ప్రతి రౌండ్కి మనం అప్లై చేసుకోవాలా రిజిస్ట్రేషన్ కోసం, లేదా ఒక రౌండ్కి అప్లై చేసుకొని ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చా, లేదా అంటే మనకి ఏ రౌండ్ అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ రౌండ్కి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఫస్ట్ నాకు తెలియదు, బట్ మా ఫ్రెండ్ శ్రీకర్ ఉన్నారు, తను కూడా హోమియోపతిలో చేస్తున్నారనమాట. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. తను అడిగితే ఆన్సర్ చెప్పాడు. మనకేంటంటే 3 రౌండ్స్ ఉంటాయి, రౌండ్ 1, రౌండ్ 2, అలానే స్ట్రే వేకెన్సీ. ఫస్ట్ రౌండ్ 1కి రౌండ్ 2కి స్ట్రే వేకెన్సీ అంటే దేనికైనా సరే రిజిస్ట్రేషన్ అనేది ఒకటే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ 12 to 16 వరకే ఈలోపు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇంకా 2 డేసే ఉన్నాయన్నమాట. 15, 16 అంటే రేపు ఎల్లుండి. మీరు ఈ వీడియో ఈరోజు చూస్తున్నట్లయితే ఈ 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోవాలి. తర్వాత ఇంక మనకి ఎన్ని రౌండ్స్ అయితే మనం ఉంటామో అన్ని రౌండ్స్కి ఈ రిజిస్ట్రేషన్ సరిపోతుంది, సపరేట్గా మళ్ళీ చేయవసరం లేదు, ఉండదు కూడా. అయితే ఫస్ట్ రౌండ్లో వచ్చినప్పుడు మాత్రం సీట్ వస్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, లేదు అంటే మనం వెయిట్ చేయాలి. సెకండ్ రౌండ్ తీస్తారు, సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు, లేదు అంటే మళ్ళీ ఇంకా వెయిట్ చేయాలి. స్ట్రే వేకెన్సీకి మాత్రం కొంచెం మనీ కట్టించుకుంటారు. అకార్డింగ్ టు ఎంబీబీఎస్, బీడీఎస్ దాని వాటి గురించి చెప్తున్నాను. మళ్ళీ మన ఆయుష్ ఎలా ఉంటుందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మళ్ళీ చూసి చెప్తాను నేను మళ్ళీ. అయితే అలా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఒకదానికే చేసుకోవాలి. ఫస్ట్ దానికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ 16th అయిపోతుంది కదా, ఒక 1 వీక్ లేదా 3-4 డేస్ ఆగి మనకి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తారు. ఇవి అయిపోయిన తర్వాత ఫస్ట్ రౌండ్ తీస్తారు. దాని రిజల్ట్ రాగానే ఒక 1 వీక్ తర్వాత వాళ్ళకి కాలేజెస్ అలాట్ చేసేస్తారు. ఇలా సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ జరుగుతుంది. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం ఒకదానికి అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఇదే అనమాట ఆన్సర్. అంటే ప్రతి రౌండ్కి పెట్టవసరం లేదు, అన్ని రౌండ్స్కి ఒకే రిజిస్ట్రేషన్ సరిపోతుంది. ఇంకా రిజిస్ట్రేషన్కి 2 డేస్ మాత్రమే ఉన్నాయి, 15th, 16th నైట్ 9కి వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా ఎవరైనా చేసుకోలేదు అనుకుంటే మాత్రం తొందరగా చేసేసుకోండి, 2 డేసే ఉంది కాబట్టి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీ బైపీస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.